ఈరోజు మష్రూమ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. మష్రూమ్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. బిర్యానీ రైస్ ఈ గ్లాస్తో 4 గ్లాసులు తీసుకున్నాను. ఈ బిర్యానీ రైస్ని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం మూలాన రైస్ తొందరగా కూడా ఉడుకుతుందండి, సాఫ్ట్గా కూడా ఉంటుంది. మష్రూమ్ని బాగా కడిగి ఇలా హాఫ్ సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మష్రూమ్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్కి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పుదీనా కొంచెము, కొత్తిమీర కొంచెము, సరిపడా ఉప్పు, పసుపు కొంచెము, 1 స్పూన్ కారము, 1 స్పూన్ నూనె, బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూను. బిర్యానీ మసాలా పౌడర్ ఎలా చేయాలో ఇంతకుముందు ఒక వీడియో తీసి పెట్టానండి, దాని లింకు డిస్క్రిప్షన్లో పెట్టానండి, చూసుకోండి. హాఫ్ చెక్క నిమ్మకాయ, 1 కప్పు పెరుగు, 1 టమాటా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి ఇలా చీరిక చేసుకోవాలి. 3 ఉల్లిపాయలండి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. జీడిపప్పు కొన్ని, 1 స్పూన్ నెయ్యి, సరిపడంత ఉప్పు చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు, కారం 1 స్పూను, పుదీనా కొంచెము, కొత్తిమీర కొంచెము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూను, పెరుగు 1 కప్పు, హాఫ్ చెక్క నిమ్మకాయ, 1 స్పూన్ నూనె. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాస్కి 4 గ్లాసులు నీళ్లు తీసుకోవాలండి. నేను 4 గ్లాసులు బియ్యానికి సరిపడా నీళ్లు తీసుకున్నాను. నీళ్ళలోకి 2 బిర్యానీ ఆకు, లవంగాలు 5, మరాఠీ మొగ్గ 1, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క, ఏలక్కాయలు 5, అనాస పువ్వు 2, జాజిపత్రి 1, పావు టీ స్పూన్ సహజీరా, పావు టీ స్పూను సోంపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఆ వాటర్ మరిగేలోపు బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక నూనె పోసుకోవాలండి, ఎక్కువే పడుతుంది. కొన్ని ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవచ్చండి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి ఇవన్నీ తీసేయాలి. ఈ ఆయిల్లోనే జీడిపప్పు వేసి వేపుకొని తీసుకోవాలి. జీడిపప్పు వేగిందండి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా వేగిందండి, కలిపి పెట్టుకున్న మష్రూమ్ ముక్కని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి బిర్యానీ రైస్ వేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి, ఎక్కువ కలపకూడదు. ఈ రైస్ 90% ఉడకాలండి. ఇలా నూనె తేరేంత వరకు కుక్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ 90% వరకు ఉడికిందండి ఇలాగా. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ రైస్ని ఇలా వడకట్టుకొని ఇందులో వేసుకోవాలి. దీని మీద కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొత్తిమీర కొంచెము, నెయ్యి 1 స్పూను,
పావు స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్. ఫుడ్ కలర్ ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని దీని మీద వెయిట్ పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 15 నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలి. 15 మినిట్స్ అయ్యిందండి. ఇప్పుడు తీస్తున్నాం. మష్రూమ్ బిర్యానీ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. ట్రై చేసి చూడండి.